ఏలూరు జిల్లాలో కోడి పందాలు జూదం విచ్చలవిడిగా యథేచ్ఛగా సాగిపోతున్నాయి. హైకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ తీర్పు సారాంశాన్ని ఎవరికి వారో అన్వయించుకుంటూ పందాలు నిర్వహించుకుంటున్నారు. పోలీసులు నిన్నటి వరకు పందాలు జరగనివ్వమని చెప్పినా జిల్లాలోని ప్రతి మండలంలో కోడి పందాలు భోగి పండుగ రోజు ఉదయం నుంచి జరిగాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది కోడి పందాల పేరిట కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. జిల్లాలోని ఏలూరు మండలం దెందులూరు, వేదవేగి, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం, పోలవరం, కైకలూరు, మండవల్లి మండలాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, నల్లజర్ల ఉండి, కాళ్లు, తణుకు మండలాల్లో విచ్చలవిడిగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. భీమవరంలో సాంప్రదాయ కోడి పందాలను నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. కోడి పందాలు సాంప్రదాయ క్రీడ అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. కత్తులు కట్టకుండా కోడి పందాలు చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఏలూరు మండలంలోని కొల్లేటి లంక గ్రామాల్లో కోడి పందాలు యథేచ్ఛగా సాగిపోయాయి. కోడి పందాలకు అనుబంధంగా గుండాట, పేకాట, మద్యం దుకాణాలు వెలిచాయి. ఏలూరు నగరంలోని కోడేలు రోడ్లో కోడి పందాలు జోరుగా సాగాయి. ఇక్కడ కూడా పేకాట, గుండాట, మద్యం యథేచ్ఛగా నడిచిపోయాయి. పోలీసులు ఉన్నప్పటికీ పందాలను ఆపకుండా ప్రేక్షక పాత్ర పోషించారు. పోలీసు అధికారులు కూడా విచ్చలవిడిగా జిల్లా వ్యాప్తంగా సాగుతున్న పందాలను అదుపు చేయలేక చేతులెత్తేశారు. ఇక కోడి పందాలు యథేచ్ఛగా సాగిపోతూ ఉన్నాయి. కోడి పందాలకు అనుబంధంగా గుండాట, పేకాట, మద్యం దుకాణాలు కూడా ఆయా ప్రాంతాల్లో వెలిసాయి. ఇక ఏలూరు నగరంలో కొడెల రోడ్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ కూడా పేకాట, గుండాట, మద్యం యథేచ్ఛగా నడిచిపోతున్నట్టు తెలుస్తుంది. పోలీసులు అదుపు చేయలేక చేతులెత్తేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కోడి పందాలు రెండవ రోజు ఉదయం 10:30 గంటల నుంచే అట్టహాసంగా ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులు, అలాగే బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల నుంచి కూడా రాజకీయ ప్రముఖులు, అలాగే సినీ ప్రముఖులు కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కోడి పందాలకు వచ్చి తిలకిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే కోడి పందాల బర్రెల వద్ద ఏలూరు జిల్లా వ్యాప్తంగా సుమారుగా 200 నుంచి 300 బర్రెల వరకు కోడి పందాల బర్రెలుంటే, బర్రెలు ప్రతి బరి వద్ద కూడా పేకాట, గుండాట కూడా విచ్చలవిడిగా యువతను కానివ్వండి, మధ్య తరగతి వ్యక్తుల నుంచి లక్షలాది రూపాయలు పోగొట్టుకునే విధంగా పేకాట, గుండాట జరుగుతున్నా కూడా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని చెప్పుకోవచ్చు. పోలీస్ శాఖ అధికారులు పేకాట, గుండాట, అలాగే కోడి పందాలు జరిగితే శిక్షలు తప్పవు, హైకోర్టు ఆదేశాల ప్రకారం శిక్షలు అమలు చేస్తామని చెప్పిన పోలీసులు అయితే ప్రకటనలకే పరిమితమయ్యారని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా కోడి పందాల బర్రెల వద్ద కోత ముక్క పేకాటతో పాటుగా పిల్లలు, యువత వద్ద నుంచి డబ్బుల్ని కాజేయడానికి ఎక్కువగా ఉన్న అన్ని చోట్ల కూడా ఈ పేకాట, గుండాట శిబిరాలు వందల కొద్ది వెలిసాయని చెప్పుకోవచ్చు. స్వప్న. థ్యాంక్ యూ మురళి.